అనామిక అయితే కావ్య దగ్గరకొచ్చి అగ్రీమెంట్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇలా నా ఎంప్లాయీ కాయగూరలకి నడుచుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు కావ్య. అందుకే డ్రాప్ చేయడానికి వచ్చాను. అంటే నీలాంటి దాని దగ్గర నేను జాబ్ చేయనని చెప్పాను కదా అని అంటే, నీకున్న రీజన్స్ నీకుంటే నాకున్న సెక్యూరిటీ రీజన్స్ నాకుంటాయి. అగ్రీమెంట్ పేపర్ మీద సంతకం పెట్టి ఇప్పుడు జాబ్ చేయనంటే ఏం ప్రాబ్లం లేదు కావ్య. చక్కగా దానికి తగ్గట్టుగా న్యాయం జరగడానికి కోర్టులున్నాయి, పోలీసులున్నారు, అందరూ ఉన్నారు అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే కనకం, కావ్య వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అనామిక కసి. ఇక అనామిక అయితే నువ్వు చచ్చినట్లుగా నా దగ్గర జాబ్ చేయాలి, ఆ అగ్రిమెంట్ ఉన్నంత వరకైనా జాబ్ చేయాలి, మరి అవకాశం లేదు కావ్య. ఒకవేళ నువ్వు జాబ్ చేయను అంటే దానికి ఇంకో మార్గం ఉందని చెప్పాను కదా, పోలీసులు వచ్చి వాళ్ళే న్యాయం చేస్తారు, నా అగ్రిమెంట్ గురించి మొత్తం వివరిస్తారు అనైతే చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే కావ్య, కనకం వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక నీ ఇష్టం కావ్య, నువ్వు జాబ్ చేస్తావో మానేసుకుంటావో నా దగ్గరికి వస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. ఇప్పటికే మీ ఆయన దగ్గర మీ ఆయనకి అన్యాయం చేసి నాకు సపోర్ట్ చేసావని ఇప్పుడే పేరు పొందేస్తావు. ఇంకా ఇంకా నాకు డిజైన్స్ వేస్తే ఇంకేముంది, వేయకపోతే ఇంకేముంది. ఆల్రెడీ జరిగే నష్టం నీకు జరిగింది కాబట్టి కళ్ళు మూసుకొని నా దగ్గర పని చేయడమే నీకు ఆప్షన్ అనైతే అంటూ ఉంటుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని చక్కగా కంపెనీకి వచ్చి డిజైన్స్ వేయు అని చెప్పి అనామిక చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కనకం, కావ్య వాళ్ళైతే ఏంటి ఇది ఇంత అన్యాయం చేసింది, ఇంత దినగా మనల్ని ఇరికించింది ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అనామిక అయితే సరే కావ్య నువ్వు ఏది నచ్చితే అది ఆలోచించుకో, ఆంటీ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి చెప్పండి ఏదో ఒకటి మంచిగా అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కావ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది అనామిక చేసిన పనికి.